అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉరవకొండలు రోడ్డెక్కారు వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతుల కోసం ఆందోళన చేపట్టారు. ప్రతి రైతుకు సాగునీరు అందించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం బళ్ళారి హైవే పైన రాస్తారోకో చేపట్టారు వైసీపీ నేతలు. ప్రధానంగా తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ కూడా వైసీపీ పోరుబాట చేపట్టింది. అయితే హంద్రీనీవా కాలువ వంతెన పైన రైతులు నిరసనకు దిగారు. సకాలంలో నీటిని అందించకపోతే ఎలా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు విశ్వేశ్వరరెడ్డి. అయితే ప్రధానంగా ఆందోళనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకోవడం, రాస్తారోకో నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా అక్కడికి మోహరించారు. పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య ఒక రకంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. ఉన్నారు. హంద్రీనీవా కింద మా నియోజకవర్గంలో 75-80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలా. దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీలు తవ్వడం జరగల, అదేవిధంగా కాలువలు పిల్ల కాలువలు తవ్వడం జరగల. అట్లాంటప్పుడు కొంతమంది ఇది ముఖద్వారం ఉన్నట్లు హంద్రీనీవాకి ఇక్కడ కొంతమంది మోటార్లు వేసుకుంటే వర్షాలు లేవు, బోర్లలో నీళ్ళు ఎండిపోతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఏదో అర్ధ టీఎంసీనో 1 టీఎంసీ లోపుగానో హంద్రీనీవా కింద ఉపయోగించుకుంటామంటే పోలీసులను పెట్టి ఈరోజు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా ఇక్కడ హంద్రీనీవా కింద ఉన్నటువంటి మోటార్లు వేసుకున్న రైతులకి ఇవ్వాలా. అదేవిధంగా దాదాపు 4-5 టీఎంసీలు సాగునీటికి ఇవ్వడానికి అవకాశం ఉంది. హెచ్ఎల్సీ కింద, జీబీసీ కింద కూడా వాటన్నిటికీ రైతులకు ఇవ్వడం ద్వారా ఈ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో అంతో ఎంతో ఉపశమనం కలిగించమని చెప్తున్నా. దీనికి సంబంధించి నిర్ణయాలు చేయడానికి ఇమ్మీడియట్గా మీరు కూర్చోండి, నిర్ణయాలు చేయండి. మీకు 160 స్థానాలకు పైగా వచ్చిన అహంభావం ఏమో కానీ రైతుల గురించి మీరు చూడడం లేదు. ఇమ్మీడియట్గా చర్చ చేయమని చెప్పి ఎదురుదాడి కాదు సమాధానం. వాళ్లకు అంతో ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి వాళ్లకు ఉపశమనం కలిగించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇది ఆగస్టు 28వ తేదీ చివరి రోజులు, అందుకనే ఈ యొక్క రాస్తారోకో చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్ చెప్పండి, ప్రజెంట్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రైతుల సమస్యలపై రోడ్డెక్కారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రధానంగా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు వద్ద హంద్రీనీవా ఆ వంతెన సమీపంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. దీంతో 30 పోలీస్ యాక్ట్ ఉంది, ఎలాంటి ఆందోళనలు నిర్వహించడానికి వీలు లేదు, రాస్తారోకోలు కానీ ఇతరత ఎలాంటి ఆందోళనలు చేయడానికి వీలు లేదనేటువంటి విధంగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున నిబంధనలు విధించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే మొత్తం పైన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కళ్ళ ముందరే కనీసం నీరు పోతున్నా కూడా వాటిని రైతులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. హంద్రీనీవా కాలువ నుంచి నీటిని విడుదల చేయాలి. అదేవిధంగానే హెచ్ఎల్సీ, అదేవిధంగానే జీబీసీ కింద రైతులు పెద్ద ఎత్తున తమ పంట పొలాలను తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు ఉన్న పంటలు నష్టపోతున్నా, మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలను పెట్టుకోలేనటువంటి దైన్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే వెంటనే నీటిని విడుదల చేయాలనేటువంటి విధంగా రైతులు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకోకు దిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మొత్తం పైన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత విశ్వేశ్వరరెడ్డి విమర్శిస్తున్నారు. హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయాలి, అదేవిధంగా హెచ్ఎల్సీ
అదేవిధంగా జీబీసీ కింద ఉన్నటువంటి పంట పొలాలకు నీటిని విడుదల చేయాలనేటువంటి విధంగా వారు ఆందోళన చేపట్టడంతో మరోవైపు ఇక ఆ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులకు అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున అంటే రసూల్ తాజా ఈ ఆందోళన నేపథ్యంలో అధికారుల దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా రైతులకు? అంటే సిరాజ్ ఇప్పటిదాకా ఎలాంటి హామీ కూడా అధికారుల నుంచి అందడం లేదు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వారు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మంత్రులు ఉన్నప్పటికీ కనీసం ఐఏబీ సమావేశాన్ని కూడా నిర్వహించలేనటువంటి దుర్భరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనేటువంటి విధంగా కూడా వారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించి అసలు నీటిని ఎలా తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విధంగా కూడా రైతులు అదే విధంగానే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత విశ్వేశ్వరరెడ్డి విమర్శిస్తున్నారు. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించినటువంటి విజువల్స్ మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉరవకొండలో వైసీపీ నేతలు రోడ్డెక్కారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతుల కోసం ఆందోళన చేపట్టారు. ప్రతి రైతుకు సాగునీరు అందించాలంటూ వైసీపీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అనంతపురం బళ్ళారి హైవే పైన రాస్తారోకో నిర్వహించారు వైసీపీ నాయకులు. ఇక తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ పోరుబాట చేపట్టారు. హంద్రి నీవా కాలువ వంతెనపైన రైతులు నిరసనకు దిగారు. సకాలంలో నీటిని అందించకపోతే ఎలా అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు హెచ్చరించడం, రాస్తారోకో చేపట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా అక్కడ మోహరించడం, వైసీపీ నేతలను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికారులందరినీ దబాయిస్తున్నాడు. ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకూడదు. పాపం పోలీసులు వాళ్ళకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన జిల్లా కేవలం 500 మిల్లీమీటర్ల వర్షం కురిసే జిల్లా. దేశంలోనే రాజస్థాన్ ఎడారి తర్వాత మనకు తక్కువ వర్షం వస్తుంది. మనకు నీళ్లు ముందు ఇవ్వాలా? 700 mm 1000 mm కురిసేటువంటి జిల్లాలకు ముందు ఇవ్వాలా అని ప్రభుత్వం విఘ్నత ప్రదర్శించాలా. ఈసారి 50% పోయింది వర్షం. అంటే 250-300 మిల్లీమీటర్లు కూడా కురిసే పరిస్థితి లేదు. అంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. పశువులకు గడ్డి లేనటువంటి పరిస్థితి వస్తుంది, వలసలు పోయే పరిస్థితి వస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇట్లాంటి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వకుండా చంద్రబాబుతో మెప్పు పొందేందుకు కేశవు అధికారులందరినీ దబాయిస్తున్నాడు. ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకూడదు. పాపం పోలీసులంతా రాత్రి మూడు